వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. సినిమాల్లో చూపించే టెక్నాలజీ కుట్రలు నిజ జీవితంలో కూడా ఉంటే ఎలా ఉంటుంది అని అనిపించే సంఘటనలు మన దేశంలో అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అయితే మీరు ధృవ సినిమా చూస్తే రామ్ చరణ్ శరీరంలో బగ్ పెట్టి అతని ప్రతి కదలికను గమనించే విధంగా చూపించినట్లు మనం చూసాం. కానీ అది నిజమైతే ఎలా ఉంటుంది అని అనుకో. అయితే ఇప్పుడు ఫోన్ రూపంలో కనిపించని బగ్లా యువత మనసులను ఆక్రమిస్తున్న కొన్ని ఆన్లైన్ గేమ్స్ గురించి చర్చ మొదలైంది. అయితే ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ నగరంలో ముగ్గురు సోదరీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అసలు ఈ ఘటన వెనుక ఎవరున్నారు ఏంటా అని చూస్తే ఆన్లైన్ గేమ్స్ ప్రభావం ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతుండటమే ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. కొరియన్ డ్రామాలు, సినిమాలు, కొరియన్ వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి జనాలు పిచ్చెక్కినట్లుగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కొరియన్ డ్రామాలు ఎంతో ఆదరణ పొందాయి. అయితే అక్కడి నుంచి వచ్చినట్లుగా చెప్పబడుతున్న కొన్ని సైకలాజికల్ గేమ్స్ను కూడా యువతని ఆకర్షిస్తున్నాయని, ఇవి సాధారణ గేమ్స్లా మనకి కనిపించినప్పటికీ అసలు లక్ష్యం మాత్రం ఆటగాళ్ల భావోద్వేగాలను తమ ఆధీనంలోకి తీసుకోవటమే అని నిపుణులు చెబుతున్నారు. మొదట మెచ్చుకోలు మాటలు చెప్తారు, ప్రోత్సాహం ఇచ్చి కొత్త పేర్లు, స్వేచ్ఛ గురించి చర్చలు. ఇలా యువత మనసుల్లో ప్రత్యేక భావన నింపుతూ వారిని క్రమక్రమంగా కుటుంబం, సమాజం నుంచి దూరం చేయాలనే ప్రయత్నం జరుగుతోందని కూడా చెబుతున్నారు. అయితే ఈ గేమ్లో అయితే రోజుకో టాస్క్ ఇస్తారు. దాన్ని పూర్తి చేస్తే నువ్వే ధైర్యవంతుడివి, నువ్వే అందరిలోకి ప్రత్యేకమైన వ్యక్తివి అంటూ మానసికంగా పొగిడి వాళ్ళని ప్రభావితం చేస్తారు ఫస్ట్. చివరికి ఇవన్నీ అయ్యాక ప్రపంచంతో నీకేం సంబంధం లేదు అన్న భావన కలిగించే స్థాయికి తీసుకెళ్తారని కూడా సైకలాజిస్టులు హెచ్చరిస్తున్నారు. బ్లూ వేల్ గేమ్ పేరుతో గతంలో దేశంలో పెద్ద చర్చకే దారితీసింది. అయితే అందులో ఏముంటుందంటే పసముద్రంలో ఒంటరిగా తిరిగే బ్లూ వేల్ తిమింగలం, దాన్ని ప్రతీకగా తీసుకొని ఆత్మహానికర టాస్క్లు ఇస్తారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ తరహా గేమ్స్పై అప్పట్లో నిషేధం విధించాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే ప్రతి ఘటన వెనుక గేమ్ ఉందని నిర్ధారణ కాకపోయినప్పటికీ డిజిటల్ ప్రపంచం యువతపై చూపిస్తున్న ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గజియాబాద్ ఘటన తర్వాత ఢిల్లీలో వందలాది మంది యువకులు కనిపించడం లేదనే వార్తలు జాతీయ మీడియాలో కూడా రావడంతో పరిస్థితి ఎంత దారుణంగా మారిందో తెలుస్తోంది. అయితే ఢిల్లీ పోలీసులు అయితే ఇప్పటి వరకు అలాంటి సమాచారం మాకు రాలేదు, ఇదంతా అసత్యమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అసలు ఈ నేపథ్యంలో అసలు సమస్య ఎక్కడుందో సమాజం ఆలోచించాల్సి ఉంది. స్మార్ట్ ఫోన్ ప్రతి ఇంట్లోకి వచ్చింది. మరి దాని తర్వాత పిల్లల డిజిటల్ జీవితం తల్లిదండ్రులకి పూర్తిగా తెలియకపోవటమే ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. అసలు ఫోన్ చేతిలో ఉంటే చాలు, అది కేవలం వినోద సాధనం కాదని, అందులో కనిపించని మానసిక ఒత్తిళ్లు కూడా దాగుంటాయని గుర్తించాలి. పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు కూడా తల్లిదండ్రులు చూడాలి. ఒంటరిగా ఉంటున్నారా లేదా, ఒంటరిగా ఉండే అలవాట్లు ఎందుకు వస్తున్నాయి, చదువుపై నిర్లక్ష్యం ఎందుకు వస్తోంది, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తే గనక తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. వారిని ఎప్పుడూ ఖచ్చితంగా గట్టిగా మాట్లాడకుండా స్నేహపూర్వకంగా మాట్లాడి నిందించటం కంటే అర్థం చేసుకోవటే ముఖ్యం అంటున్నారు. టెక్నాలజీని పూర్తిగా దూరం చేయటం అంటే సాధ్యం కాని పని. మరి దాన్ని సురక్షితంగా ఉపయోగించే మార్గాలు మాత్రం నేర్పటం పెద్దల బాధ్యత. సమాజం, కుటుంబం, పాఠశాలలు కలిసి యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తేనే ఇలాంటి డిజిటల్ ఉచ్చుల ప్రభావం తగ్గుతుంది. ఘటనలు జరిగాక స్పందించడం కంటే ముందుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానే మన పిల్లలను కాపాడగలం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.